అయ్యప్ప స్వామి 13వ వార్షికోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని ఆయన తెలిపారు. అలాగే హైదరాబాద్లో ఉన్న అయ్యప్ప మాల వేసుకున్న అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని, తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయ ప్రతిష్ట శ్రీ జగద్గురు అయినటువంటి హంబి విరూపాక్ష విద్యారాయణ భారతి వారి కరకమల మీదుగా ఈ దేవాలయ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. దాదాపు 13 సంవత్సరాలుగా దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ హైదరాబాద్ నగరంలోనే ప్రతిష్టాత్మకమైన అయ్యప్ప స్వామి దేవాలయంగా విరజిల్లుతూ ఉన్నది. ఇక్కడ దాదాపు 13 సంవత్సరాలుగా ప్రతి ఏటా పుట్టినరోజు అయ్యప్ప స్వామి ఏదైతే ప్రతిష్ట చేసుకున్న రోజు ఉంటుందో దాన్ని పుట్టినరోజుగా భావించి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు చేస్తాం. అందులో భాగంగా రాష్ట్రీయ పుష్కర బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి. ఇది 2024 మార్చ్ 20 నుంచి 24 వరకు చేయబోయే ఈ 13వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ 5 రోజులుగా ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం. ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు రమాసహిత సత్యనారాయణ స్వామి ఉన్న సందర్భంగా ఆయన అమ్మవారైనటువంటి శ్రీ రమాదేవి లక్ష్మీ అమ్మవారు ప్రతిష్టతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి ఒల్లి దేవసేన సమేతలు అమ్మవార్లు ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే లాస్ట్ డే పూర్ణాహుతితో పాటు 18 పూజా కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. దీనికి ముఖ్యమంత్రి కానించి కేంద్ర మంత్రులు కానించి తెలంగాణ ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు, అన్ని పార్టీల ఎమ్మెల్సీలు ఈ దేవాలయ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది. కార్పొరేటర్లను కూడా ఆహ్వానించడం జరిగింది. పెద్ద ఎత్తున ఘనంగా చేయాలనుకుంటున్న ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు కాబోయే పార్లమెంటు అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్న గారు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆహ్వానించడం ఆయన కూడా రాబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బ్రహ్మాండంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఒక పద్ధతి ప్రకారం దేవాలయ రూల్స్ ప్రకారం బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రాంతవాసులు మృత్యుంజయ హోమంలోతో పాటు సుదర్శన హోమం కూడా చేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణము, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరపబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు ముందుకొచ్చి ఈ పూజా కార్యక్రమం పాల్గొనాలని చెప్పి హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం తరఫున ఇదే మా ఆహ్వానంగా మన్నించి దేవాలయ పూజలో పాల్గొని ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీరామ్, స్వామియే శరణం.